అండి. ఈ బ్లాగ్ ద్వారా మీకు మేము జర్మనీలో సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకున్నామో చూపిస్తాను. సంక్రాంతి సంబరాలకి అందరూ రకరకాల వంటకాలు చేసుకొస్తున్నారు. నేనేమో గారెలు చేసుకెళ్ళాను. ఆల్మోస్ట్ 70 గారెలు చేసుకుని వెళ్ళాను. 35 అడల్ట్స్, 35 కిడ్స్ ఉన్నారు. గారెలు మాత్రం చాలా క్రిస్పీగా వచ్చినాయి. కాకపోతే లాస్ట్లో ఉన్న వాళ్ళకి రాలేదండి. కొంచెం మిస్ అయ్యింది. కొంచెం ఎక్కువ చేసి ఉండాల్సింది నేను. లాస్ట్ వాళ్ళకి మిస్ అయిన ఒక 4-5 మెంబర్స్ వరకు గారెలు రాలేదు. నెక్స్ట్ టైం కొంచెం ఎక్కువ చేసిస్తాను నెక్స్ట్ ఈవెంట్. మా ఫ్రెండ్ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ అయ్యారు. ఆయనకి డ్రైవ్ చేస్తుంది. ఫస్ట్ ట్రిప్లో మా అబ్బాయి వెళ్ళిపోయాడు. స్టార్ట్ చేశాను. అన్నీ సర్దుకున్నారు. నేనేమో గారెలు వేసేసి అన్నీ సర్దుకుని రెడీగా ఉన్నాం. మేము కూడా గారెలు తప్పినాం. యాక్చువల్గా ఫంక్షన్ 12 o'clockకి, కానీ గారెలు వేడిగా ఉండాలని చెప్పి లేట్గా మొదలు పెట్టేసరికి అది కాస్త 12:30 అయిపోయింది. ఇక్కడ ఇంటి దగ్గరే బయలుదేరేసరికి 12:30 అయింది. ఇక్కడికి వెళ్ళేసరికి 1 అలా అయిపోయింది. మేము వెళ్ళేసరికి ఇంట్రడక్షన్ కూడా మొదలు పెట్టేసి అందరూ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నారు. అమ్మాయి చాలా ఎక్సైటింగ్గా ఉంది. స్టార్ట్ చేసుకుంటున్నాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేస్తున్నాం. కొంచెం సేపట్లో ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అందరూ కోలాహలంగా తెలుగులో చక్కగా మాట్లాడేస్తున్నారు అనమాట. చాలా రోజుల తర్వాత అందరూ ఇంగ్లీష్ లేకుండా అందరూ ఓపెన్గా తెలుగులో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేశారు చాలా బాగా. అక్కడ అందరూ ఇక్కడ బంతి భోజనాలు, ఇండియాలో ఎలా బంతి భోజనాలు పెట్టి కిందకు వచ్చి చక్కగా వడ్డాలు చేస్తారో అలా వడ్డించారు అందరికీను. పిల్లలైతే పిజ్జాలు బర్గర్లు తిని ఉన్నారేమో. అన్ని తెలుగు వంటకాలు, గారెలు, పాయసం, ఇంకా రవ్వ లడ్డూలు, చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి. బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, పులిహోర, అన్ని ట్రెడిషనల్ వంటకాలు ఉన్నాయి. చక్కగా ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ పిల్లలు జెంట్స్ కూర్చున్నారు. తర్వాత లాస్ట్లో మేము కూర్చుని తింటున్నాం. మేము తింటున్నప్పుడు జెంట్స్ వడ్డించారు. అంత ట్రెడిషనల్గా జరిగింది సంక్రాంతి సంబరాలు. ఇక్కడ చూడండి డెకరేషన్స్, కైట్స్ తోటి, ఇక్కడ చూడండి వంటకాలు, పులిహోర. యాక్చువల్గా వీడియో స్టార్ట్ చేసేటప్పటికి హాఫ్ అయిపోయినాయి ఆల్రెడీ. బిర్యానీ, పులిహోర, కొబ్బరన్నం, ఇక్కడేమో పరవన్నం, గులాబ్ జామునులు. ఈ బిర్యానీ అయిపోయింది ఆల్రెడీ. బొమ్మల కొలువు. ఈ పాప ఏమో సంక్రాంతి గురించి 3 రోజులు సంక్రాంతి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. మా పాప ఏమో డ్యాన్స్ స్టార్ట్ చేసింది చూడండి. తను చేసినటువంటి యూట్యూబ్ రీల్స్లోంచి కొన్ని డ్యాన్సులు తీసుకుని ఇక్కడ పర్ఫామ్ చేసింది చక్కగా. పిల్లలందరూ బాగా ప్రాక్టీస్ చేశారు. డ్యాన్స్ చక్కగా బాగా వేశారు. ఈ పాప కూడా బాగా చేసింది. వెనకాల పిల్లలు చూడండి కోలాటం కూడా చేస్తున్నారు. వెనకాల డెకరేషన్ చూడండి, బ్యాక్ డ్రాప్స్ చాలా బాగా డెకరేట్ చేశారు. ఆ పక్కన బొమ్మల కొలువు ఉంది. ఈ 3 పిల్లలు చక్కగా ప్రాక్టీస్ చేశారు. చాలా సింక్రొనైజ్డ్గా చేశారు అనమాట. చాలా ఎఫర్ట్స్ పెట్టారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఈ ఈవెంట్ కోసం. పిల్లలేమో డ్యాన్సులు నేర్చుకుని డ్యాన్సులు వేయాలని, ఆడవాళ్ళేమో రంగోలీలని, లేకపోతే డెకరేషన్స్ అని చెప్పి వంటకాలు, ఇలా వాళ్ళ ప్రిపరేషన్స్. అబ్బాయిలేమో ఫంక్షన్ హాలు, అరేంజ్మెంట్స్, ఇట్లా రకరకాలుగా అందరూ
ఫుల్గా ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఈ సంక్రాంతి సంబరాలు ప్రిపరేషన్స్, అలాగే పార్టిసిపేషన్. బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ చూడండి, పిల్లలందరూ చక్కగా చేశారు. అందరూ వీడియోస్ తీసుకుంటున్నారు. ఎవరి కాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు కొంతమంది. ఇక్కడ మ్యూజికల్ చైర్స్ అరేంజ్ చేస్తే పిల్లలకి ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఫుల్ ఫన్ పిల్లలకైతే. ఇండియాలో సంక్రాంతి సంబరాలు ఎలా అయితే ఎంజాయ్ చేశారో అక్కడ వాళ్ళు దానికి ఏమాత్రం తీసుకోకుండా యాజ్ ఇట్ ఈస్గా ఆల్మోస్ట్ 80% వరకు రీచ్ అయ్యాం. ఫన్ యాక్టివిటీస్ కానీ ట్రెడిషనల్ యాక్టివిటీస్ కానీ అన్నీ కవర్ చేశారు ఆర్గనైజర్స్. అందరినీ ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకురామన్నారు, చక్కగా పంచులు లంగా జాకెట్లు, ఎంత చూడముచ్చటగా ఉందో. అందరూ కలర్ఫుల్గా ఉన్నారు. ఈ పాప చూడండి చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ చీర కట్టుకుని చాలా ఫన్ క్రియేట్ చేసింది యాక్చువల్గా ఆ పాప అయితే మాత్రం. మా అమ్మాయి చూడండి చీర పట్టుకునే తిరుగుతుంది, ఎక్కడ మిస్ అయిపోద్దా అని చెప్పి. చూడండి చిట్టి కుర్రాడు పంచి కట్టుకుని ఎలా నడుస్తున్నాడు. భోగి పళ్ళు కూడా పోసారు పిల్లలకి. భోగి పళ్ళు పోసి హారతి ఇచ్చి అక్షంతలు వేసి ఎక్కడ తగ్గలేదండి సంక్రాంతి సంబరాలు అక్కడ ఇండియాలో. వాటికి బొమ్మల కొలువు అయితే చక్కగా కొండపల్లి బొమ్మలతో బాగా అరేంజ్ చేశారు. లైట్స్తో డెకరేషన్ చాలా బాగుంది. పిల్లలకి హారతి ఇచ్చారు. మేమైతే ఫంక్షన్ అయిపోయినా వెళ్ళలేకపోయాము అక్కడి నుంచి. పిల్లల ఎనర్జీ లెవెల్స్ లాస్ట్కి కూడా తగ్గలేదు. ఆఖరికి పెద్దవాళ్ళు కూడా మొదలు పెట్టేశారు డ్యాన్స్.